నమస్కారం, వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. మహిళల ప్రపంచ కప్ జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగిన ఈ ప్రపంచ కప్ లోపల 12 దేశాలు పాల్గొన్నాయి. ఇది 10వ ఎడిషన్. అలాగే మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఇంతకుముందు లాస్ట్ వరల్డ్ కప్ వరకు 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈసారి ఆ జట్ల సంఖ్య 12కు చేరింది. ఎందుకంటే క్రికెట్ని విశ్వవ్యాప్తం చేద్దామనే ఉద్దేశంతో అభివృద్ధికి ఇలానే బాటలు పరుస్తున్నారు. మొత్తం 33 మ్యాచ్లు జరిగాయి ఫైనల్తో సహా. 2 గ్రూపులు ఏ, బి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగతా జట్లతోటి ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. 2 గ్రూపుల్లో కూడా టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్కి అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఒక ఫైనల్. అలాగే గ్రూప్ జట్లు మీకు తెలుసు, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్. చాలా మంచి జట్లు అన్నీ కూడా. ఈవెన్ నెదర్లాండ్స్ కూడా అద్భుతంగా ఆడింది. మహిళల T20 లోపల ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 12 జట్లు పాల్గొన్న తొలి ఎడిషన్. ఫైనల్ మ్యాచ్ చారిత్రాత్మకమైన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. అలాగే ఆస్ట్రేలియా ఆధిపత్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచ కప్ ఒకటే కాకుండా అటు T20, వన్డే, అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైనా చూస్తే అటు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఎందుకు మరి ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది? దాని వెనుక ఉన్న కారణాలు ఏంది మనం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా లోపల ఏ స్పోర్ట్స్ అయినా, మీరు అటు ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, వాళ్ళు ప్రారంభించారంటే అది పట్టు వదలని విక్రమార్కుల్లాగా అది సాధించి, అంటే ముఖ్యంగా వాళ్ళ సాధన అంటే ప్రపంచ కప్, ఒలింపిక్స్లు, వీటి మీదే దృష్టి ఎక్కువ. సో అందుకని వాళ్ళు కీలకమైన మ్యాచ్ లోపల చాలా చక్కగా ఆడతారు, గట్టిగా పోరాడతారు. అసలు వాళ్ళతో పోటీ పడే జట్లే లేవంటే మీరు ఆశ్చర్యపడాలి. ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో గెలిచింది అంటే అది వన్డేలో గెలిచింది ఏదో గెలవడం తప్ప ఒక పర్ఫెక్ట్, అంటే నేను గెలుస్తా, ఈ మ్యాచ్ గెలుస్తా అనేంత నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో ఏదైతే ఆస్ట్రేలియా జట్టు మిగతా జట్టుతో ఆడుతున్నప్పుడు నేను గెలుస్తా అనే ఒక ధీమాగా ఆడుతుందో ఆ ధీమా మిగతా జట్లతోటి ఉండదు. మీరు చూడండి, సౌత్ ఆఫ్రికాను ఓడగొట్టింది, ఇంగ్లాండ్ ఓడగొట్టింది, న్యూజిలాండ్ ఓడగొట్టింది, అన్ని పెద్ద పెద్ద టీంలను ఓడగొట్టింది. ఈవెన్ ఇండియా మాత్రమే ఆస్ట్రేలియాకు పోటీ ఇవ్వగలదు. ఎందుకంటే ఇండియా లోపల ఒకరిద్దరు అవుట్ స్టాండింగ్ ప్లేయర్ ఉన్నారు. వాళ్ళు రాణిస్తే ఆస్ట్రేలియా మట్టి కరుస్తుంది. కానీ వాళ్ళు రాణించడం అనేది చాలా అరుదు. ఇండియాలో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది మనకు రెగ్యులర్గా జరగదు. అది అటు పురుషుల్లో కానీ అటు మహిళల్లో కానీ. సో జస్ట్ ఇంకొక ఎపిసోడ్ ఆస్ట్రేలియా ఆధిపత్యం గురించి, ఇంకొక ఎపిసోడ్ ఆస్ట్రేలియా ఆధిపత్యం అటు క్రికెట్లో కానీ మిగతా స్పోర్ట్స్లో కానీ. ముఖ్యంగా క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. మహిళల T20 గురించి మనం మాట్లాడుకుందాం. 7 ప్రపంచ కప్లు ఇప్పటివరకు గెలిచాయి. 7వ మహిళల T20 ప్రపంచ కప్ 2026 ఎడిషన్ ఆస్ట్రేలియా గెలిచింది. 2010, 12, 14, 18, 2020, 2023, 2026 వరుసగా గెలుస్తూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఫైనల్లో ఇంగ్లాండ్ చేసిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 17.1 ఓవర్లోనే పూర్తి చేసింది. బెత్ మూనీ 64, అలాగే లిచ్ఫీల్డ్ 48, ఇద్దరు కూడా 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి అజేయ ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. ఆస్ట్రేలియా ఓడిపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి టీం అది. ముఖ్యంగా వాళ్ళు స్టార్ ఆటగాళ్ళపై మాత్రమే ఆధారపడరు. ఎందుకంటే అందరూ స్టార్ ఆటగాళ్ళే. ఆస్ట్రేలియా విజయానికి ప్రధాన కారణం ఒకరో ఇద్దరు కాదు, జట్టు పూర్తిగా సమిష్టిగా గెలుస్తుంది. ముఖ్యంగా వారి బలం బెత్ మూనీ, ఎలిసా పెరీ, యాషే గార్డ్నర్, లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, కిమ్ గార్డ్, లూసీ హ్యామిల్టన్. ప్రతి మ్యాచ్లో ఒక కొత్త విన్నర్ కనిపిస్తారు వీళ్ళ లోపల. వీళ్ళు పవర్ ప్లేలోనే మ్యాచ్ మార్చేస్తారు. దూకుడైన బ్యాటింగ్, వేగంగా పరుగులు చేయడం, ప్రత్యర్థిపై ప్రారంభం నుంచే ఒత్తిడి పెట్టడం. ఫైనల్లో 10 ఓవర్లు దాదాపు మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారంటే మీరు ఆలోచించాల్సిందే. అద్భుతమైన ఫీల్డింగ్ వాళ్ళ జట్టుకున్న మరొక ఆయుధం. తక్కువ తప్పిదాలు, చక్కని క్యాచులు, అద్భుతమైన క్యాచులు, వేగవంతమైన రన్అవుట్లు, ప్రతి పరుగు కూడా పోరాటం, ఏ పరుగును కూడా వాళ్ళు వదిలిపెట్టరు. ఇదే వారి విజయానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే బలమైన దేశీయ క్రికెట్ వ్యవస్థ కూడా. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ విజయానికి ప్రధాన కారణాలు ప్రపంచంలోనే అత్యంత బలీయమైన దేశీయ లీగ్ WBBL, అద్భుతమైన అకాడమీ వ్యవస్థ, ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ, యువ ఆటగాళ్లను సిద్ధం చేసే ప్రణాళికలు,
చక్కగా ఉంటాయి. అలాగే ఇతర దేశాల కంటే వీరి మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉంటాయి, మెరుగ్గా ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా కీర్తిస్తారు. ఇక భారత్ నేర్చుకోవాల్సింది మీకు తెలుసు, భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పవర్ ప్లేలు దూకుడుగా ఆడాలి, స్ట్రైక్ రొటేషన్, అలాగే రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ ఇండియాది చాలా పరమ చెత్త పూర్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, 2 పరుగులను 1 పరుగే చేస్తారు, 3 పరుగులను 2 పరుగులు చేస్తారు. అలాగే పెద్ద పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకునే ఒక వ్యవస్థ అనేది వాళ్ళ లోపల రావాలి. అలాగే ప్రపంచ మహిళల T20 క్రికెట్ లోపల ఆస్ట్రేలియా కేవలం ఒక జట్టు కాదు, అది ఒక ప్రమాణం మాత్రం. వారిని ఓడించాలంటే ఒక్క మ్యాచ్ గెలవడంతో సరిపోదు. వారి ప్రణాళిక, ఫిట్నెస్, ఫీల్డింగ్, స్థిరత్వం, ప్రతి అంశంలో కూడా వారిని అందుకోవాలంటే చాలా చాలా చేయాలి. సో ఆస్ట్రేలియాను మనం పొగుడుతూనే మిగతా జట్లు కూడా ఆస్ట్రేలియాతో సరిసమానంగా మరి ఆడుతున్నప్పుడే మ్యాచ్లు రసవత్తరంగా కొనసాగుతాయి. సో దానికని మనం ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.